की दुआ ब्लेसिंग लेने को मैं गया था। मुलाकात हुई, बहुत पॉजिटिव रिस्पांस हुए। कह रहे थे कि जुबलीस की डेवलपमेंट के लिए सोचो नवीन, हर मजहब को लेके चलना बोल रहे थे साहब। जरूर साहब के बात पर हर मजहब को लेके चलेंगे। పదవిలోకి వచ్చాక ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? కాన్స్టిట్యూన్సీ లో ప్రజలకు అవసరం ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని చేస్తాం. ఈ రోజు 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి కాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా రేవంత్ అన్న పరిపాలనలో రేవంత్ అన్న ప్రత్యేక దృష్టి పెట్టి జూబ్లీస్ లో 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించిండు. అండ్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఎన్నో సంవత్సరాల పనులు కాలేవు, ఇప్పుడు జరుగుతున్నాయి. అభివృద్ధి ఎజెండాగా మేము ప్రజల్లోకి వెళ్తాము. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది, రేవంత్ అన్న ప్రజా పాలనపై నమ్మకం పెరిగింది. అభివృద్ధి కార్యక్రమాలే కాదు, సంక్షేమ పథకాలు కూడా బాగా లబ్ధిదారులకి అందిన జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్ లో అంతా చాలా పాజిటివ్ ఉన్నారు. ఈ రోజు నామినేషన్ ర్యాలీలో చాలా స్వచ్ఛందంగా పబ్లిక్ వచ్చి असदुद्दीन ओवैसी साहब एक नौजवान का साथ देना बोल के सोच एक वादा कर लिए। आज असदुद्दीन ओवैसी साहब सब मजहब को लेके जवान नवीन हर एक का साथ देना, कॉन्स्टिट्यूंसी में डेवलपमेंट एक्टिविटीज करना, अच्छा नाम कमाना बोल के ब्लेसिंग दिए। और जरूर साहब के बात पर करूंगा और रेवंत अन्ना का हाथ मजबूत करूंगा, कांग्रेस पार्टी को जिताऊंगा।